వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఉగాది ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. ఇది నాకు యూఎస్లో థర్డ్ ఉగాది ఫెస్టివల్. సో మా బేబీ వచ్చాక ఇది సెకండ్ ఫెస్టివల్ అనమాట. సో మేము న్యూ హోమ్కి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, సో అక్కడ జరుపుకుంటున్నాం అనమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ లేచి త్వరగా చేసుకోవడం కష్టం అవుతుంది అనేసి నైటే మేము క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇంటి బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ దగ్గర అండ్ ముందు మొత్తం క్లీన్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి మా హస్బెండ్ కూడా వ్యాక్యూమ్ మొత్తం క్లీన్ చేశాడు అనమాట. సో కొంచెం బేబీతో ఇవన్నీ చేయడం కొంచెం కష్టమే. సో తను నైట్ టైం చేసినప్పుడు తను ఉంది, సో మార్నింగ్ చేసినప్పుడు తను పడుకునే ఉందన్నమాట. సో కొంచెం తను పడుకున్నప్పుడే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. సో తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి తను ఇక్కడ కొంచెం ఏది కొనాలన్నా చెప్పాను కదా, నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు. ఇక్కడ ఫ్లవర్స్ ఇట్లా గార్లెండ్స్ మన దగ్గర అయితే మంచిగా బంతిపూలు ఇలా వేసుకుంటాము. ఏ ఫెస్టివల్ అయినా బంతిపూలు ఇట్లా తోరణాలు కట్టుకుంటాం కదా. సో ఇక్కడ కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట రియల్ ఫ్లవర్స్. సో ఇలా మేము అక్కడి నుంచి ఏదైనా డెకార్కి యూజ్ చేసినవి ఉంటాయి కదా, సో అవి ఇండియా నుండే తెప్పించుకుంటాము. సో అలా ఉన్నవి ఇలా ఫెస్టివల్ ఏదైనా ఉంటే ఇలా ముందు తోరణలాగా పెట్టుకుంటాం అన్నమాట. సో ఇది నాకు నా సీమంతానికి అన్నిటికీ యూజ్ చేసిందే. సో వాటిలో ఒకటి తీసి ఇలా గార్లాండ్ ఇట్లా పెట్టుకున్నాము. సో మామిడాకు మధ్యలో పెడుతున్నారు కదా, సో కొన్నే ఉన్నాయన్నమాట. సో వాటిని అలా పెట్టారు. ఇక్కడ 5 లీవ్స్ $1 అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా పెడుతున్నారు ఇక్కడ ప్రైజెస్ అని. సో జస్ట్ 5 లీవ్స్ $1 లాగా అమ్ముతారనమాట. సో మేము కొన్ని తెచ్చుకున్నాము కంకణాలకి అండ్ గుడి దేవుడి దగ్గర ఇక్కడ బయట పెట్టుకోవడానికి యూస్ అవుతుందని కొన్ని లీవ్స్ తెచ్చుకున్నాం అనమాట. సో తను లేచి ఫ్రెష్ అయిపోయి బయట తోరణ కట్టి ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ తుడుస్తున్నాడు అనమాట. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు తను చేస్తానని చెప్పేసి తను అక్కడ క్లీన్ చేస్తున్నాడు. సో ఇక్కడ మాకు 29th రోజే వచ్చిందనమాట ఫెస్టివల్. బేసిక్గా అసలు అయితే ఇండియాలో అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఫెస్టివల్స్ చేసుకుంటాము, బట్ ఈ ఇయర్ అన్ని ఫెస్టివల్స్ మాకు ముందే వస్తున్నాయి. సో ముందే ఇక్కడ జరుగుతుంది అనమాట. సో 29th సాటర్డే రోజు ఉగాది వచ్చింది. సో మేము ఆ రోజే సెలబ్రేట్ అంటే ఈ రోజే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇది నేను ఇక్కడ చూపిస్తున్న దేవుడిది ఇది మొత్తం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అవి పైన సెల్స్ కానీ అవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని సపరేట్గా మేము ఇంటికి షిఫ్ట్ అయ్యే ముందే అన్నీ సెట్ చేసుకొని వచ్చామన్నమాట. సో ప్రతిదీ ఫిట్ చేసుకొని సో వాటిని గ్లూతో పెట్టాము. సో నేను సెలెక్ట్ చేసి ఆర్డర్ పెడితే మొత్తం తనే గ్లూతో చేసి అదంతా పెట్టాడనమాట. సో ఇక్కడికి వచ్చే ఒక 2-3 డేస్ ముందే అవన్నీ సెట్ చేసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చాక అంటే మనకు కావాల్సిన బేసిక్ అన్నీ అయితే సెట్ చేసుకొని వచ్చాము, కర్టన్స్ కానీ అట్లాంటివి. సో అలానే మేము ఈ దేవుడిది కూడా అన్నీ సెట్ చేసుకున్న తర్వాతే ఇంటికి షిఫ్ట్ అయిపోయాము. సో ఇదన్నీ గ్లూ అనేది మేము హోమ్ డిపోలో తీసుకున్నాము. సో ఇవన్నీ అయితే మాత్రం అమెజాన్లో నేను ఇన్స్టాలోనే ఒకరి దగ్గర చూశాను. నేను అది నాకు నచ్చింది. అలా సేమ్ అలా కాదు, బట్ నేను కొంచెం డిఫరెంట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నేను పూజ అట్లీస్ట్ మనం 10-11 కన్నా అట్లీస్ట్ పూజ చేయాలి, లేదంటే అవన్నీ ప్రసాదాలు చేస్తే లేట్ అయిపోతుంది అనేసి ముందు దేవుడికి అయితే దీపం పెడదామనేసి మేము రోజ్ ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ దొరికేవి అన్నీ తెచ్చుకున్నాం అనమాట. చెప్పాను కదా కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయినా పెట్టాలి అనేసి కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. బయట తోరణ కట్టే అన్నీ అయితే కష్టం అనుకొని కొన్ని ఫ్లవర్స్ దేవుడి వరకు తీసుకొచ్చుకున్నాం అనమాట. రోసెస్ అండ్ మ్యాంగో లీవ్స్, నీము, పచ్చడికి కావాల్సిన అన్నీ కూడా తెచ్చుకున్నాము. సో దేవుడికి కొబ్బరికాయ అవన్నీ ముందు రోజు నైటే తెచ్చుకున్నాం అనమాట, లేదంటే కొన్నిసార్లు దొరకవు. సో అందుకే ముందు రోజే వెళ్ళి తెచ్చుకున్నాము. సో బిఫోర్ మ్యారేజ్ అంటే మనము ఇవన్నీ చెయ్యము. జస్ట్ తొందరగా స్నానం చేసి దండం పెట్టుకుంటే చాలు. జస్ట్ ఉగాది పచ్చిన మమ్మీ వాళ్ళు పోస్తే తీసుకుంటాం కదా. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ డిఫరెంట్ అయిపోతాయి, ఎందుకంటే మనమే చేసుకోవాలి ప్రతిదీ. సో అలానే లేచి అన్నీ చేసుకుంటాను అనమాట. బిఫోర్ నేను వెళ్ళి మా మమ్మీ అవి చేస్తుంటే కూడా నేను అసలు హెల్ప్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు మొత్తం నేనే చేసుకోవాలి. నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, బట్ ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట. సో అలా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా మనకు తెలుసు కదా ఉగాది అంటే ఖచ్చితంగా భక్షాలు, కొందరు బొబ్బట్లు అంటారు, కొందరు పోలేలు అంటారు. సో అవి లేకుండా ఉగాది ఫెస్టివల్ అనేది ఉండదు. సో మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. సో భక్షాలు అయితే చేశాను. దానికి నేను మైదా యూజ్ చేసా, మైదా అండ్ చనా దాల్ ఫస్ట్ కుక్కర్లో వేసి తర్వాత మైదా కలుపుకున్నాను అనమాట.
సో తర్వాత మనము ఖచ్చితంగా పులిహోర ఖచ్చితంగా చేసుకుంటాం కదా, సో దానికి కావాల్సినవి కూడా నేను పక్కకు పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది కలిపి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం అనేసి పక్కకైతే పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పప్పు, బెల్లం ఉంటుంది కదా, సో పప్పు ఆల్రెడీ నేను వెళ్ళే ముందే పప్పు అట్లా పక్కకు పెట్టేసి, సో బెల్లం కరిగించి దాంట్లో వేసి దాన్ని భక్షాల్లాగా చేశాననమాట. సో మేము ఎక్కువ పూర్ణాలు చేసుకుంటాము వీటికంటే. సో ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా భక్షాలు అయితే చేస్తామన్నమాట. సో అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో కొంచెం టైమే పట్టిద్ది ఇది. సో ఇవన్నీ ప్రసాదాలన్నీ చేసి దేవుడికి పెట్టేసరికి చాలా టైం అయిపోతుంది. మేము లాస్ట్ 2 ఉగాది కూడా ఆల్మోస్ట్ 3 అయిపోయి ఉండే. ఎంత ఎర్లీగా చేసినా 2 to 3 అయిపోయి ఉండే అనమాట. సో ఈసారి అన్నా కొంచెం తొందరగా అయిపోవాలని కొంచెం ఎర్లీగా లేచాము. అట్లీస్ట్ 12-1 వరకు అన్నా అయిపోవాలనేసి సో లేచి చేసామన్నమాట. తర్వాత నేను అవి పక్కకు పెట్టుకున్న తర్వాత నేను మామిడికాయ పులిహోర చేద్దామనేసి నిన్ననే మామిడికాయ లైక్ ఉగాది పచ్చడి అంటే ఖచ్చితంగా మామిడికాయ కావాలి కదా, సో మామిడికాయ తెచ్చుకున్నాం అనమాట. సో అలానే పచ్చడి నేను ఖచ్చితంగా ఉగాది రోజు మామిడికాయ పులిహోర చేసుకుంటాను. సో అలా మామిడికాయ పులిహోర చేశానమాట. సో అలాగే పక్కకి మళ్ళీ పప్పు ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ సేమ్ రోజే రంజాన్ కూడా వచ్చింది. సో ఈరోజు సేమియా కూడా చేద్దామనేసి దానికి కావాల్సినవి కూడా పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో పులిహోరకు కావాల్సిన పోపు అవన్నీ వేసి అండ్ మామిడికాయ తురిమిన మామిడికాయ అన్నీ వేసి సో మిక్స్ చేశాను అనమాట రైస్లోకి. సో మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది. మేము ఎక్కువ చెయ్యము మామిడికాయ పులిహోర, బట్ ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా మామిడికాయ పులిహోర చేస్తాము. సో నేను మా ఫ్రెండ్ దగ్గర చూసిండే అనమాట. నాకు టేస్ట్ మంచిగా అనిపించింది మామిడికాయ పులిహోర. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. మనము ఎక్కువ దాన్ని యూస్ చేయము, అంటే ఎప్పుడు మ్యాంగోస్ కూడా రాదు కాబట్టి మనం ఎక్కువ పులిహోర టామరిన్ కానీ టామరిన్ కానీ లెమన్ కానీ యూజ్ చేస్తాము. బట్ మ్యాంగోతో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో నేను ఉగాదికి అయితే ఎవ్రీ ఇయర్ ఉగాదికి నేను దీంతోనే చేసుకుంటాను. సో ఈజీ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. సో అలా నేను పులిహోరని మిక్స్ చేసి పక్కకైతే పెట్టాను అనమాట. తర్వాత భక్షాలు నేను ఆల్రెడీ పక్కకి పిండి కలిపి పక్కకు పెట్టుకున్నాను కదా, సో తర్వాత నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒకరు అది చేస్తుంటే ఒకరు ఇది చేసుకుంటూ సో అలా చేసామన్నమాట. మా 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 బ్రదర్ పాప దగ్గర ఉన్నాడు, లేదంటే మమ్మల్ని చేయనివ్వదు. సో పాపను చూస్తూ ఉండే. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాము. ఇది చాలా టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా ఉంటే ప్రసాదం పెట్టవచ్చు అనేసి చేసుకున్నాం అన్నమాట. సో ఉగాది అంటే నేను ఆల్రెడీ చెప్పాను వీడియోస్లో, ఉగాది అంటే సంవత్సరం స్టార్ట్ అనమాట. సో మన తెలుగు వాళ్ళకి ఇది తెలుగు సంవత్సరం స్టార్ట్ అన్నట్లు చూస్తారు. సో ఇక్కడ ఈరోజు అందరూ లైక్ పంచాంగం చూపించడం, సో ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు. సో అలా అనమాట. సో టోటల్ 60 years ఉంటాయి. సో ఇది విశ్వావసునామ సంవత్సరం అనమాట. సో ఇట్లా 60 years తర్వాత ఒక యుగం కంప్లీట్ అయిపోయినట్టు మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట ఫస్ట్ నుంచి. సో ఇది విశ్వావసునామ సంవత్సరం అంట. సో అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇండియాలో అయితే నెక్స్ట్ 30th రోజు జరుపుకుంటారు. సో అక్కడ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే అందరి ఇంట్లో సందడి ఉంటుందన్నమాట. అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు మార్నింగ్ లేచి బయట ఉగాది పచ్చడి చేయడము అవన్నీ చేశారు. బయట తోరణ కట్టడం, దేవుడికి దీపం పెట్టడం, ప్రసాదాలు చేయడం, సో కొంచెం సందడిగా ఉంటుంది. ఇక్కడ కూడా మన వాళ్ళు మోస్ట్లీ అందరు చేసుకుంటారు ఫెస్టివల్స్, ఎవ్రీ ఫెస్టివల్స్. సో ఏది మిస్ చేయరు. సో ఎవరి టైం తగ్గట్లు వాళ్ళు చేసుకుంటారనమాట.
సో నేను అలా పిండి వంటలు పక్కకు పెట్టేసి ఉగాది పచ్చడి కలుపుదామనేసి మేము కంకణాలు కట్టామన్నమాట. సో దానికి ఉగాది పచ్చడి చేసేదానికి కలిపి పెట్టుకుందాం అనేసి. సో మా పాప తను కూర్చొని మంచిగా కొంచెం ఏం అల్లరి చేయట్లేదు, మంచిగా కూర్చొని చూస్తుండే అనమాట. సో తనకి మేము ఆల్రెడీ అంటే ఎప్పుడు కట్టుకోనిది వేసుకున్నాము, బట్ ఆల్రెడీ అంటే ఇప్పుడు కొత్తగా ఏం డ్రెస్సెస్ తీసుకోలేదు, శారీ తీసుకోలేదు. సో ఆల్రెడీ ఉంది, మేము ఎప్పుడు కట్టలేదు అనమాట. సో అవి తీసుకున్నాం అనమాట. సో పాపకి ఎప్పుడో కుట్టించాను, అప్పుడు కొంచెం లూజ్ అయ్యిండే. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందనేసి తనకి ఇప్పుడు వేసామన్నమాట. సో చాలా క్యూట్గా ఉంది డ్రెస్లో. సో మేము ఉగాది పచ్చడికి అయితే మేము 6 కలుపుతాము అనమాట. జనరల్గా అందరూ అలానే కలుపుతారు. సో మేమైతే బెల్లము, మామిడికాయ ముక్కలు, వేప పూత, ఉప్పు, పెప్పర్, సో ఇలా 6 టైప్ టేస్ట్ వచ్చేలాగా 6 టైప్స్ వేసామన్నమాట. సో లైఫ్లో అన్నీ ఉండాలి అన్నట్లు వేస్తారు కదా, సో అలా 6 టైప్స్ ఉండేలా అన్నీ చూసుకొని వేసుకున్నాము. అండ్ ఫస్ట్ టామరిన్ వేసి దానిలో ఇవన్నీ వేసామన్నమాట. పాపతో కూడా వేపించాము. సో అలా దానికి కంకణం కట్టి బొట్లు పెట్టి అలా ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము. సో మీరు ఏమేమి వేస్తారు, ఏమేమి కలుపుతారు ఉగాది పచ్చడికి అనేది కింద కామెంట్ చేయండి. సో అవన్నీ చేశాక మేము దేవుడి దగ్గర పెడదాము అనేసి అప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో పాపకి ఆకలేస్తుంది అనేసి ఇంకా తొందరగా సో ఫస్ట్ ప్రసాదాలు దేవుడికి పెడదామనేసి ప్రసాదం దేవుడి వరకు ప్రసాదం పక్కకు తీసి కొబ్బరికాయ కొడదామని అనుకున్నాము. సో అలా చేసిన ప్రసాదం పులిహోర, భక్షాలు అండ్ ఉగాది పచ్చడి అండ్ సేమియా అన్నీ పక్కకు పెట్టేసి దేవుడి వరకు పెట్టామన్నమాట. సో మీకు ఈ దేవుడిది ఏదైనా కావాలి అంటే నేను ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం ఫిట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది, బట్ అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే యూఎస్లో వీళ్ళకి ఇట్లా యూఎస్లో మనం హోమ్స్ తీసుకుంటే ఇక్కడ సెపరేట్గా టెంపుల్ వీటికి మనకి వేరే రూమ్ అనేది ఉండదు. అదే ఇండియాలో అయితే మంచిగా దాని వరకు రూమ్ సెపరేట్గా ఇస్తారు. ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో అయినా ఇల్లు తీసుకున్నా సరే మనకి అట్లా ఇవ్వరనమాట. కస్టమైజేషన్కే వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీళ్ళ ఇళ్ళ ప్రకారమే మనకి కన్స్ట్రక్ట్ చేస్తారు. వీళ్ళు అట్లా టెంపుల్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండదు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి ఎట్లయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటారో మన తెలుగు వాళ్ళకి కూడా అట్లనే కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటారు, అట్లనే చేస్తారు. ఇన్ కేస్ మనకు అలాంటి ఏమన్నా స్పెషల్గా దేవుడికి రూమ్ కావాలి, ఇట్లా డిజైన్ చేసుకోవాలి అంటే కస్టమైజేషన్కి వెళ్ళాలి. సో దానికి కొంచెం మనీ ఎక్కువ పెట్టి తీసుకోవాలన్నమాట. సో మేము అలా ఏం వెళ్ళలే, ఇన్వెంటరీకి వెళ్ళాము. సో నార్మల్గా ఒక రూమ్లో సెట్ చేసుకున్నాం అనమాట. ఏ రూమ్లో అయితే అంటే మేము హాల్ కాకుండా మాకు ఎక్స్ట్రా ఒక రూమ్ వచ్చింది, ఆ రూమ్లో సెట్ చేసుకున్నాము. హౌస్ వార్మింగ్ అప్పుడు ఆ రూమ్లో సెట్ చేసుకున్నాము. సో పంతుల్ని అడిగి ఎక్కడ అయితే బెటర్ అని చెప్పి అడిగి తెలుసుకొని అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అనమాట. సో అలా మేము ప్రసాదాలను పెట్టి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి అలా చేసుకున్నాం అనమాట. సో అలా అయితే అయిపోయింది మా ఉగాది. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 7-8కి లేసి 1 అయిపోయింది, 1-2 అయిపోయింది అనమాట. అవన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ చేసి మనం రెడీ అయ్యి ఇవన్నీ చేసేసరికి సో ఇలా అయితే ఉగాది జరుపుకున్నాము ఇంట్లోనే. టెంపుల్కి అయితే వెళ్ళలేదు, బట్ ఇంట్లోనే జరుపుకున్నాం అనమాట. సో ఇలా మా ఉగాది జరిగింది. మీరు ఎలా ఉగాది జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.